నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే యుగ యుగాలు తరతరాలు మహిమ ప్రభావము ఘనత కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రతిరోజు మనం వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం కదా. ఇవాల్టి ర్యాప్సడీ ఆఫ్ రియాలిటీస్ యొక్క అంశాన్ని మనం ధ్యానించుకుందామా? మనల్ని లోపలికి నడిపించడానికి ఆయన మనల్ని బయటకు తీసుకువచ్చారు. ద్వితీయోపదేశకాండము 6:23లో మన పితరులకు ఆయన ప్రమాణం చేసిన దేశాన్ని ఆయన మనకు ఇవ్వడానికి ఆయన మనల్ని అక్కడి నుండి బయటకు తీసుకువచ్చాడు. అయితే మన దేవుని చర్యల వెనుక ఎప్పుడూ కూడా ఒక దైవిక ఉద్దేశం అనేది ఉంటుంది. ఆయన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు తీసుకువచ్చేటప్పుడు అరణ్యంలో వదిలేయడం కోసం వారిని విడిపించలేదు. ఆయన ఐగుప్తు నుండి వారిని విడిపించడానికి ఆయన వారిని బయటకు తీసుకుని వచ్చారు. అయితే బయటకు రావడం అనేది దేవుని యొక్క అంతిమ లక్ష్యం కాదు, ఎన్నడూ కాదు. వారి యొక్క వారసత్వానికి మార్గము. అయితే వారిని లోపలికి తీసుకురావడమే దేవుని యొక్క అంతిమ ఉద్దేశం. వారిని బయటకు తీసుకురావడంలో ఆయన ఉద్దేశం వారిని లోపలికి తీసుకురావడమే. ఇది మీకు అర్థమవుతుంది. ఇది క్రీస్తు యేసులో దేవుడు మీ కొరకు సాధించిన దానిని ముందుగానే సూచిస్తుంది. రక్షణ అనేది పాపం నుండి విమోచన కంటే చాలా ఎక్కువ. అది నీతిలోనికి ప్రవేశం. అది స్వేచ్ఛ మరియు ఆధిపత్యంలోకి ప్రవేశం. కొలసీలకు 1:12-13 ఇలా చెబుతుంది: అంధకార అధికారము నుండి మనలను విడిపించి తన ప్రియకుమారుని రాజ్యములోనికి మనల్ని చేర్చిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రియులారా, గమనించండి. ఆయన మిమ్మల్ని చీకటిలో నుండి బయటకు తీసుకువచ్చి సాతాను అలాగే ప్రస్తుత జీవిత పరిస్థితులకు ఆయన మిమ్మల్ని వదిలివేయలేదు. దానికి బదులుగా ఆయన మిమ్మల్ని తన అద్భుతమైన వెలుగులోనికి నిరంతరం వృద్ధి చెందుతున్న మహిమకరమైన అంతులేని విజయాల జీవితంలోనికి మిమ్మల్ని తీసుకువచ్చారు. కాబట్టి ఆయన మిమ్మల్ని పాపము నుండి కానీ చీకటి నుండి కానీ బయటకు తీసుకువచ్చాడని సంబరాలు చేసుకోవడం మట్టుకు సరిపోదు. అసలైన విషయం ఏంటంటే ఆయన మిమ్మల్ని ఎక్కడి నుండి తీసుకువచ్చాడో అది మీకు తెలియాలి. అయితే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అదే. ఆయన మిమ్మల్ని నొప్పి, అనారోగ్యం, వ్యాధి మరియు బలహీనతల నుండి బయటకు తీసుకువచ్చి మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయాలని చూశారు. ఆయన మిమ్మల్ని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చి మిమ్మల్ని సంపన్నులుగా చేయాలని చూశారు. అపోస్తలుల కార్యములు 26:17-18 ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం చూస్తాము. అది ఎలా చెప్తుందంటే, జనములలో నుండి అన్య జనములలో నుండి నిన్ను విడిపించి వారి కనులు తెరుచుటకును వారిని చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకును తిప్పుటకును ఇప్పుడు నేను నిన్ను పంపుచున్నాను. ఆయన ఉన్నతమైన ఒక విషయంలోనికి ఒక దానిలోనికి మారడాన్ని, అంటే ఒక దైవిక పునరావాసాన్ని దాన్ని నొక్కుపట్టి చెప్తున్నారు. ఆయన మిమ్మల్ని తనలోనికి తీసుకువచ్చారు. మీరు ఇప్పుడు ఆయనలో ఉన్నారు. మీరు దేవుని యొక్క అధికారము, ఆయన ప్రేమ, ఆయన మహిమ మరియు ఆయన యొక్క శక్తిగల రాజ్యంలో మీరు జీవిస్తున్నారు. కాబట్టి మీరు ఈ లోక శక్తులను అణచివేస్తూ నీతితో మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క పరిస్థితులను, ప్రతి విషయాన్ని పరిపాలించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యం మీరు విన్నారు కదా. అయితే నాతో కలిసి ప్రార్థన ఒప్పుకోలు చేయండి. నేను నీతిలో, ఆరోగ్యంలో,
సమృద్ధిలో జీవిస్తున్నాను. జ్ఞానం మరియు ఆధిపత్యం నేను క్రీస్తులో ఉన్నాను మరియు ఆయనలో నా వారసత్వాన్ని స్వీకరించాను. దేవుని ప్రేమ కుమారుని రాజ్యములోనికి నేను రూపాంతరం చెందానని పూర్తిగా ఎరిగి జీవితంలో పరిపాలిస్తున్నాను. పరలోకమా, నీకు వందనాలు. తండ్రి, క్రీస్తు చేసిన విమోచన కార్యం మరియు దాని ద్వారా నాకు లభించిన మహిమగల జీవితం కోసం యేసు నామములో ఆమేన్. మీరు ఈ వాక్యం యొక్క మరింత అధ్యయనం కోసం ద్వితీయోపదేశపు కాండము 6:23, అలాగే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, అలాగే కొలసీలకు 1వ అధ్యాయం 12-13లో మీరు చూసినప్పుడు దాని యొక్క వాక్యపు వివరాలు మీరు కనుగొంటారు.